మీరు ఎప్పుడైనా ఎమోషనల్లీ హెవీగా అలసటగా అనిపిస్తుందా? ఇక్కడ మీకోసం 10 steps to manage and express your emotions in a healthy way. Step 1. మీ ఎమోషన్ని రికగ్నైజ్ చేయండి. ఏ ఫీలింగ్లో మీరున్నారు అని గుర్తించండి. స్టెప్ 2. మీ ఎమోషన్కి పేరు పెట్టండి. అది కోపం అయినా, బాధ అయినా, సంతోషమైన, భయమైన. స్టెప్ 3. ఎందుకు అనిపించిందో తెలుసుకోండి. ఈ ఎమోషన్కి కారణం ఏమిటి అని ఆలోచించండి. స్టెప్ 4. ప్రతిస్పందించే ముందు బ్రేక్ తీసుకొని ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. తక్షణమే స్పందించకుండా ప్రశాంతంగా స్పందించండి. స్టెప్ 5. మీ ఎమోషన్స్ని నెమ్మదిగా వ్యక్తపరచండి. నాకు ఇలా అనిపిస్తుంది అనే పదాలు ఉపయోగించండి. స్టెప్ 6. ప్రాక్టీస్ సెల్ఫ్ సూతింగ్. జర్నలింగ్ కానీ, ధ్యానం కానీ, నిశ్శబ్దంగా వాకింగ్ కానీ చేయండి. స్టెప్ 7. హెల్తీ బౌండరీస్ పెట్టుకోండి. మీ వల్ల కాదు అని అనుకున్నప్పుడు నో అని చెప్పటం నేర్చుకోండి. మీ మానసిక శాంతిని కాపాడండి. స్టెప్ 8. మీ ఫీలింగ్ని అర్థం చేసుకునే వారితో మీ ఎమోషన్ని పంచుకోవటం వల్ల హ్యాపీగా ఉంటుంది. స్టెప్ 9. మిమ్మల్ని మీరు పాజిటివ్గా మార్చుకోవటానికి డ్రాయింగ్ కానీ, డ్యాన్సింగ్ కానీ, సింగింగ్ కానీ, రైటింగ్ కానీ, వాకింగ్ కానీ చేయండి. స్టెప్ 10. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించండి. మీ ఎమోషన్ని స్ట్రెంత్గా, ప్రశాంతంగా నియంత్రించాలనుకున్నారా? నా 1-to-1 ఎమోషనల్ వెల్నెస్ కోచింగ్లో జాయిన్ అవ్వండి. వెల్నెస్ అని DM చేయండి. మీ ప్రయాణాన్ని నేడే ప్రారంభించండి. థ్యాంక్ యూ.